గోవా ట్రిప్ మరపురాని అనుభూతిని ఇస్తుంది. అయితే ఇంకొందరికి భయాన్ని కూడా రుచి చూపిస్తుంది. గోవా అంటే బీచ్లు, కాఫీ హౌస్, పోర్చుగీస్ హౌస్, ఇక అలాగే నైట్ మార్కెట్, క్లబ్బులు, చర్చిలు మాత్రమే కాదు, దెయ్యాలు కూడా గోవాలో బాగా ఫేమస్. వామ్మో, భయమేస్తుందా? అయితే గోవాలోని ఈ భయానక ప్రాంతాల గురించి తెలిస్తే మీరు మరింత థ్రిల్కి గురవుతారు. ఓ మహిళ జిట్టు ఉరెపోసుకుని రోడ్డు దాటడం మనం సినిమాలో చూసుంటాం. సుమారు అలాంటి సీనే గోవాలో చాలా కనిపిస్తూ ఉంటాయి. బోరిం వంతెన పైన రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ఓ మహిళ నదిలోకి దూకినట్టు కనిపిస్తోందట. ఇంకొందరైతే కారుని ఆ వంతెన మీదకు వెళ్ళగానే వెనుక సీట్లో ఓ మహిళ కూర్చున్నట్టు కనిపిస్తోందని చెప్తారు. దీని వెనుక మిస్టరీ తెలుసుకోవడానికి ధైర్యవంతులు చాలా మంది ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునేది. అయితే ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఓ ఇద్దరు సోదరులు పోటీ పడేవారు. వారి గొడవలు చివరికి హత్యకు దారితీసింది. అన్న చేతిలో హత్యకు గురైన తమ్ముడు ఆ ఇంట్లో ఆత్మలా సంచరిస్తున్నాడని స్థానికులు కూడా చెప్తున్నారు. ఒక్కోసారి ఆ ఇంట్లో నుంచి భయానకమైన అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయని తెలిపారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం గోవాలో ఒకటి ఉంది, నావెలెం. ద్రాంపూర్ ప్రాంతాలను కలిపే జానకి బాంద్ వైపుగా ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు చనిపోయారు. అప్పటి నుంచి సాయంత్రం వేళలో ఆ మార్గం నుంచి వెళ్లే వారికి ఎన్నో రకాలైన అరుపులు వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇంకొకటి ట్రికింగ్ చర్చ్, 3 ఆత్మల అడ్డ. గోవా వెళ్తే తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం ట్రికింగ్ చర్చ్. ఓ రాజు రాజ్య కాంక్షతో 2 రాజులను హత్య చేసి పరారవుతుండగా ప్రజలు అతన్ని చుట్టుముట్టారు. దీంతో అతడు విషం తీసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ 3 రాజుల ఆత్మలు తిరుగుతూ ఉంటాయని ప్రచారం ఉంది. ఇక్కడ కొన్ని వింతైన శబ్దాలు విన్నామని పర్యాటకులు చెబుతూ ఉంటారు. మిట్ట మధ్యాహ్నం వేళల్లో ఇక్కడ భయానక వాతావరణం కూడా ఉంటుంది. మర్రి చెట్టు మీద క్రిస్టలీనా. గోవాలోని సాలిగో ప్రాంతంలో క్రిస్టలీనా అనే దెయ్యం కూడా అక్కడ తిరుగుతూ ఉంటుందని ప్రజలు చెప్తూ ఉంటారు. ఒక బ్రిటిషు ఇక్కడి మర్రి చెట్టు పక్క నుంచి వెళుతూ దెయ్యాన్ని చూశాడని, ఆ తరువాత రోజు ఆయన నిద్రలో ఆమె పేరుని కలవరించడంతో ఆ దెయ్యానికి ఆ పేరు పెట్టారని చెబుతూ ఉంటారు. ఈ ఘటన జరిగి సుమారు 50 ఏళ్లవుతోంది. అయితే క్రిస్టలీనా ఇంకా మర్రి చెట్టు పైన ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇక బేతాఖోర్, ఆ దారిలో వెళ్తే ఖేల్ కథమేనట. గోవాలోని దవాలి, బోరీ మార్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో వెళ్తే వారికి రోడ్డు మధ్యలో ఓ మహిళ నడుస్తూ కనిపిస్తుందట. దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇగోర్చం బాంద్, పట్టపగలే దెయ్యాల సంచారం కూడా ఉంటుంది. ఇక్కడ పగటి వేళల్లో కూడా దెయ్యాలు చూడొచ్చని స్థానికులు చెప్తున్నారు. మార్గాన్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశంలో పగలే భయంగా ఉంటుందంటే రాత్రి వేళలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల్లోపు ఆ ప్రాంతంలోకి వెళ్ళడం మంచిది కాదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఒక మాజీ సైనికుడి ఆత్మ సంచరిస్తోందని స్థానికులు చెప్తున్నారు. పోర్చుగల్ కాలంలో చనిపోయిన ఆ సైనికుడికి ఆ ప్రాంతం చాలా ఇష్టమట. ఒక్కోసారి ఆ సైనికుడు యూనిఫామ్లో కనిపిస్తాడు. ఆర్చ్ లోపలకు వెళ్లే వారిని అడ్డగిస్తాడట. నెర్నాలో ఉన్నటువంటి ఈ ఇంట్లో రొడ్రిగస్ అనేటువంటి ఓ వ్యక్తి కుటుంబీకులతో కలిసి జీవించేవాడు. అయితే వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పటి నుంచి వారి ఆత్మలు ఇంట్లోనే తిరుగుతున్నట్టు స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడు కూడా వాటికవే కదులుతూ భయాందోళనకు గురి చేస్తుంటాయట. అలాగే ఇల్లు చూసినప్పుడు చాలా భయానకంగా ఉంటుంది. దీంతో పర్యాటకులు ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు వస్తూ ఉంటారు. అలాగే ముంబై గోవా NH7 రహదారిలో ప్రయాణించడం అంటే కత్తి మీద సామే. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున చికెన్, మటన్ తదితర మాంసాహారాలను వెంట తీసుకెళ్తే ప్రమాదంలో చిక్కుకుంటారట. వాహనాలు వాటికవే అదుపు తిప్పి ప్రమాదానికి గురవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు చాలా మంది కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేక చేతులెత్తేశారు. దీంతో ఇక్కడ నాన్ వెజ్ దెయ్యాలున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి మీరు గోవా వెళ్తే ఈ ప్రాంతాలను చూడండి, మంచి థ్రిల్ ఉంటుంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.